మన దేశంలోనే కాదు, భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. చైనా స్కాలర్స్ సైతం అదో జ్ఞానామృతం అంటూ కొనియాడుతున్నారు. అనువాదమైన అన్ని భాషల్లోనూ ఆదరణ పొందుతున్న గ్రంథం భగవద్గీత. చైనీయులు సైతం ఇప్పుడు కృష్ణం వందే జగద్గురం అంటున్నారు. దేవుణ్ణి అంతగా నమ్మని డ్రాగన్ దేశీయులను భగవద్గీత ఎందుకు ఆకట్టుకుంటోంది? దాదాపు 5000 ఏళ్ల క్రితం అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన ఉపదేశమే భగవద్గీత. ఇటీవలే అంతరిక్షంలోకి ఈ పుస్తకాన్ని తీసుకెళ్లారు సునీతా విలియమ్స్. మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లకు సమాధానం చెప్తుంది గీత. అన్ని పాఠశాలల్లో భగవద్గీత పారాయణం తప్పనిసరి చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయాలని విద్యార్థులను ఆదేశించింది. శ్రీమద్ భగవద్గీత సూత్రాలు మానవ విలువలు, ప్రవర్తన, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందిస్తాయి. నిర్ణయం తీసుకునే సామర్థ్యం, భావోద్వేగ సమతుల్యత, శాస్త్రీయ ఆలోచనలు భగవద్గీతను చదివితే వస్తుంది. భారతీయ సంప్రదాయంలో భగవద్గీత ఒక భాగం. ఇప్పుడు చైనీయులు సైతం ఈ భగవద్గీతను చదువుతున్నారు. భగవద్గీత భారతదేశ ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని, దానిలోని విలువలు, ఆలోచనలు ఇప్పటికీ భారత సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని చైనా మేధావులు అభిప్రాయపడ్డారు. భగవద్గీత జ్ఞానామృతమని, భారత నాగరికత చరిత్రకు సూక్ష్మ రూపమన్నారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక, భౌతిక సందిగ్ధతలకు ఈ గ్రంథం సమాధానమని వ్యాఖ్యానించారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయంలో సంగమం భారత తాత్విక సంప్రదాయాల సమ్మేళనం పేరుతో జరిగిన చర్చకు చైనా పండితులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా 88 ఏళ్ల ప్రొఫెసర్ జూంగ్ పాల్గొన్నారు. ఆయన భగవద్గీతను చైనీస్లోకి అనువదించారు. గీతను ఒక ఆధ్యాత్మిక ఇతిహాసం, భారతదేశ తాత్విక ఎన్సైక్లోపీడియాగా అభివర్ణించారు. భారతదేశ ఆధ్యాత్మిక దృక్పథాన్ని భగవద్గీత వెల్లడిస్తుందని, దాని ఆలోచనలు నేటికి భారతదేశాన్ని నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. నమస్కారము. భగవద్గీత ఒక మత గ్రంథము కాదది, అది వ్యక్తిత్వ వికాస గ్రంథం. మానవుడు పరిపూర్ణ మానవుడిగా తన్ను తాను ఉద్ధరించుకోవడానికి భగవద్గీతను మించిన గ్రంథము లేదని అనే విషయాన్ని ఈనాడు చైనా దేశం వారు గుర్తించారు. అది చాలా సంతోషించే విషయము. చైనా పూర్తిగా మతరహితమైనటువంటి కమ్యూనిస్టు దేశం అయినప్పటికీ వాళ్ళు గీత యొక్క ఆవశ్యకతను గుర్తించి అందులో భగవద్గీత పైన విశిష్టమైన పరిశోధన చేస్తున్నారు. భగవద్గీత ప్రథమంగా మానవుడిని మానవునిగా చేసి దేశాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో చైనా వాళ్లు ఇప్పుడు దాన్ని మేధమదనం చేస్తున్నారు. వారికి నా పరిపూర్ణ హృదయపూర్వక నమస్కారాలు. 1984-86 మధ్య కన్యాకుమారి నుంచి గోరఖ్పూర్ వరకు భారతదేశంలో తమ అనుభవాలను వివరిస్తూ ప్రతి చోట శ్రీకృష్ణుని ఉనికిని గ్రహించామన్నారు చైనా పండితులు. చైనాతో సహా మిగిలిన ప్రపంచంతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని భగవద్గీత ఏర్పరచుకుందని, దీని ఫలితంగా అన్ని ప్రధాన భాషల్లో దాని అనువాదం జరిగిందన్నారు. జేజియాంగ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు సైతం భగవద్గీత ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. భగవద్గీత అనేక అద్భుతమైన రహస్యాలను తనలో ఇముడ్చుకుంది. ఇది అసంబద్దమైన వాటిలో ఆచరణాత్మకం కాని వాటిని కాదని, వాస్తవ జీవితానికి దగ్గరగా స్పష్టమైన సమాధానాలను చూపిస్తుంది. భగవద్గీత దైవత్వం, మోక్షాన్ని పొందటం గురించి బోధించడమే కాదు, తాత్వికమైన మనసున్న వారికిది మార్గదర్శనం చేస్తుంది. గీతను చదివి ఆచరించిన వారిలో యోగులు, మహనీయులు, తాత్వికులు ఉన్నారు. ఎమర్సన్, వారన్ హేస్టింగ్స్, మహాత్మా గాంధీ, సునీతా విలియమ్స్, అని బిసెంట్, అబ్దుల్ కలాం, విల్ స్మిత్ లాంటి ప్రముఖులంతా భగవద్గీత చదివి ప్రభావితమైన వారే. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఇస్కాన్ భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తోంది. 89 ప్రధాన భాషల్లోకి అనువాదమైంది. ఈ వేద సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయటంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇస్కాన్.